అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ దారిలో ఉప్పల్ దాటగానే బోడుప్పల్ దాటగానే మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ నెంబర్ 131. చెంగిచెల్ల క్రాస్ రోడ్ దాటగానే 131 పిల్లర్ వస్తుంది. అక్కడ లెఫ్ట్కి రండి, ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్. మీకే డౌట్ ఉంటే కింద నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ మీరు హాయ్ పెట్టండి, వెంటనే లొకేషన్ షేర్ చేస్తా. గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి, టోటల్ డైరెక్షన్ దాంట్లో చూపించేస్తుంటుంది. ఈరోజు వెహికల్ వచ్చేసి హోండా జాజ్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి, 2015 మోడల్ ఎస్వి వేరియంట్ అండి. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 1,09,900 తిరిగింది. 1,09,000 డ్రైవర్. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. వెహికల్కి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తా, డైరెక్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. ఏ గ్లాస్ ఏ డోర్ చేంజ్ అయితే అవ్వలేదండి, అన్ని టోటల్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి, షోరూమ్ డోర్స్ ఉన్నాయి, ఒరిజినల్ ఉన్నాయి అన్ని. రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. టైర్లు వచ్చేసి మనకు 4 టైర్లు, ఫ్రంట్ 2 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ 2 టైర్లు 100కి 100% సీల్ ఉన్నాయి. బ్యాక్ 2 టైర్లు వచ్చేసి 50% ఉన్నాయి టైర్స్. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. హోండా జాజ్ ఎస్వి. డిక్కీ సైడ్ చూసుకుందాం. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి వెహికల్లో. ఇలాంటి రస్ట్ అయితే ఏం లేదు, ఎలాంటి రస్ట్ అయితే లేదండి, నీట్గా ఉంది వెహికల్. స్టెఫ్నీ కూడా మనకి 100% స్టెఫ్నీ కూడా ఉంది. డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీ ఉంది. గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుందాం. డీజిల్ వెహికల్ అండి. చూసుకుందాం. సీట్స్ అయితే చాలా బాగున్నాయి. సీట్స్ కంపెనీ సీట్సే ఉన్నాయి, సీట్ కవర్స్. నెక్స్ట్ రూఫ్ చూసుకోవచ్చు. ఎలాంటి స్క్రాచెస్ లేవు, చాలా నీట్గా ఉంది. చూసుకోవచ్చు హోండా జాజ్. నెక్స్ట్ ఇంటీరియర్ చూసుకుందాం. డాష్బోర్డ్ అయితే నీట్గా ఉందండి, ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవు డాష్బోర్డ్లో. టోటల్ అంతా కంపెనీ స్క్రీన్ అవైలబుల్ ఉంది. వెహికల్కి వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టీరింగ్ దగ్గర ఎయిర్ బ్యాగ్, సెకండ్ వన్ వచ్చేసి ప్యాసింజర్ దగ్గర ఎయిర్ బ్యాగ్. 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది. వెహికల్ స్టార్ట్ చేద్దాం. సింగిల్ స్టోక్లో స్టార్ట్ అయిందండి, ఎలాంటి స్టార్టింగ్ ఇష్యూస్ లేవు వెహికల్కి. వెహికల్ యొక్క డ్రైవర్ చూసుకోవచ్చు. 1,09,000 1,09,000 తిరిగిందండి వెహికల్ మైలేజ్ కూడా యావరేజ్ 22.2 ఇచ్చింది ప్రజెంట్ లోకల్లో. నెక్స్ట్ ఏసీ చూసుకుందాం. ఏసీ అయితే వెంటనే కూల్ అయిపోయింది, ఎలాంటి ఏసీ ఇష్యూ లేదు, చాలా ఫాస్ట్ కూల్ అయిపోయింది. ఇక్కడ గేర్లు చూసుకోవచ్చు. 1 2 3 4 5 +1 రివర్స్ కెమెరా కూడా రన్నింగ్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. స్టీరింగ్ దగ్గర కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి, మ్యూట్ కానీ కనెక్షన్స్ అన్ని. వెహికల్కి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ ఉంటాయి, మిర్రర్ లాక్ అన్లాక్ ఉంది, అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం. అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఆప్రాన్ చూసుకోవచ్చు అండి, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకోవచ్చు. ఇంజన్ది చాలా నీట్గా అయితే ఉందండి, ఎలాంటి ఆయిల్ లీకేజ్లు అయితే ఇక్కడ ఏం లేవు. బ్యాటరీ కూడా మార్చ్ 325 లేటెస్ట్ బ్యాటరీ ఉంది. బానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్ బానెటే ఉంది. టోటల్ వ్యూ చూసుకోవచ్చు ఇంజన్ది. వెహికల్ మొత్తం చూసాం కానీ వెహికల్ వచ్చేసి 2015 హోండా జాజ్ ఎస్వి డీజిల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 1,09,000 తిరిగింది. 1,09,000 డ్రైవర్. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 4,10,000 చెప్తున్నారు. 4,10,000 చెప్తున్నారు. ఫిక్స్ అమౌంట్. దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు. ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.